ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 1 ఢిల్లీ టు ఆంధ్ర రైడ్ చేయబోతున్నాం. అసలు నేను ఈ రైడ్ ఎలా స్టార్ట్ చేశానంటే ఒక 2 నెలల క్రితం మోహన్ కృష్ణ అన్నని నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, నెక్స్ట్ ట్రిప్ నేను వస్తా అన్న అని. అన్న ట్రిప్ స్టార్ట్ చేసే ముందర నాకు ఈ మెసేజ్ చేశాడు, ఇంట్రెస్ట్ ఉందా వస్తావా అని. అంటే నేను వస్తా అన్నాను. అలా ఇద్దరం కలిసి ఇప్పుడు ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీ నుంచి ఆంధ్రాకి బైసైకిల్ ట్రిప్ చేయబోతున్నాము. ఈరోజు వచ్చేసి డే 1. నిన్న షార్ట్ వీడియోలో చూసారు కదా, మేము బైసైకిల్ కొన్నాము. ఓకే గైస్, సో ఇప్పుడే మేము రూమ్ చెక్అవుట్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము జైపూర్కి స్టార్ట్ అవబోతున్నాము. జైపూర్ వచ్చేసి 180 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మేము ఎన్ని రోజుల్లో జైపూర్ రీచ్ అవుతామో చూద్దాము. అలానే ఎవరైనా కొత్తగా వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఇప్పుడే ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము. చూపిస్తుందండి, ఇదే ఇండియా గేటు. కానొస్తుందా వీడియోలో? ఇక్కడ ఫుల్ వస్తుంది. ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్. సైకిల్స్ బ్యాక్ సైడ్ పార్క్ చేసి ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఫ్రంట్ వ్యూ చూపిస్తారు చూడండి, బాగుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇండియా గేటు. దీని స్ట్రైట్గా అక్కడ చాలా దూరంగా నా కెమెరాలో కానరాకునుంది రాష్ట్రపతి భవన్ ఉంది. ఇదంతా మొత్తం గార్డెన్ చుట్టుపక్కల చాలా బాగుంది. మనం వచ్చేసి ఇండియా గేట్కి చాలా దగ్గర ఉన్నాం. రోడ్ సైడ్ అవతలకి వెళ్తే ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మేము అక్కడ బ్యాక్ సైడ్ సైకిల్స్ పెట్టాము. ఆ సైకిల్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతాయని ఇక్కడనే అవతలకి వెళ్ళలేదు. అలానే గాయస్, నేను ఈ వీడియోస్లలో ఏమైనా మిస్టేక్ కానీ తప్పుగా కానీ మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఒకవేళ తెలియనిది చెప్పాననుకో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇండియా గేట్ కా నుంచి మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము రైడ్కి. లంచ్ వచ్చేసి ఇక్కడ టెంపుల్లో భోజనాలు పెడుతుంటే ఇక్కడ కంప్లీట్ చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. జై శ్రీరామ్. ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ వ్యూ ఇక్కడ చూసుకోవచ్చు. 2 ప్యానెట్స్ కూడా ఇప్పుడే సెట్ చేశాను. బ్యాక్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన సైకిల్కి 2 ప్యానెట్ బ్యాగ్స్ సెట్ చేసాం. అలానే నేను హెల్మెట్ తీసుకోలే, అలా నా సైజు లేదని ఇప్పుడు తీసుకున్నా హెల్మెట్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు ప్యానెట్స్ 2 సెట్ చేసుకున్నా, ప్యానెట్ బ్యాగ్స్. సో ఇందాక స్టార్ట్ అయిన నుంచి ఒక 2 hours 3 hours నాన్ స్టాప్గా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత హైవే పక్కనే ఇలా టీ షాప్ ఉండే ఆగి ఇక్కడ ఒక టీ తాగి మన 2 సైకిల్స్ పార్క్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటాం. ఒక 10 minutes ఆగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాము. మళ్ళందరినీ నేను ఒక విషయం అడగడం మర్చిపోయినాను. మన సైకిల్కి ఏం పేరు పెడదాం? అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్రేజీ ఉండాలా పేరు వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో ఏ పేరు బాగుంటే ఆ పేరుతో మన సైకిల్ని పిలుస్తాం. ఓకే, ఇంట్లో చూస్తున్నారు కదా, మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఈ టోల్ గేట్ దాటిపోతున్నాం. చూసుకోండి లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఓకే, టైం వచ్చేసి 8:30 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఈరోజు రైడ్లో టోటల్గా 52 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇక్కడ నుంచి జైపూర్ వచ్చేసి 225 కిలోమీటర్స్ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవుదాం. మేము డైలీ 70 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఈరోజు ఇండియా గేట్ దగ్గర కొంచెం ఫొటోస్ దిగి వీడియో తీసుకునేలో లేట్ అయ్యింది. రేపు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాము 70 అబోవ్ పోనీకి, లేకపోతే మినిమం 70 అన్న మెయింటైన్ చేస్తాము. అలానే ఈరోజు మాకు స్టే వచ్చేసి ఇక్కడ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో మాకు స్టే ఇచ్చారు. వస్తానే కొంచెం ఆధార్ కార్డ్ ప్రూఫ్ తీసుకుని 2 బెడ్స్ అలానే టీ ఇచ్చారు. ఇక్కడనే భోజనం కూడా ప్రిపేర్ చేస్తున్నారు. గైస్, మన రైడ్ వచ్చేసి ఢిల్లీ టు ఆంధ్ర కదా, అంటే నేను డైరెక్ట్గా ఆంధ్రాకి మాత్రం వెళ్ళను. ఇక్కడ జైపూర్, ముంబై, గోవా, కన్యాకుమారి, తమిళనాడు, కేరళ, ఆంధ్ర అలా వచ్చేస్తాను. ఇట్లా రౌండ్ వేసుకుని వస్తాను. మీరు డైరెక్ట్ ఆంధ్రాకి వస్తున్నా అనుకుంటారు. లేదు ఫ్రెండ్స్, మేము ఇలా రౌండ్ వేసుకుని వస్తాం ఆంధ్రాకు వచ్చేసి లాస్ట్ స్టేట్ అన్నమాట మన రైడ్లో. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్.
మళ్ళీ డే 2లో కలుస్తాం. ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఒక 5 మినిట్స్ అయ్యాక వాళ్ళు భోజనం తెస్తా అన్నారు. తినేసి పడుకుని మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా, నేను చెప్పే విధానం నచ్చకపోయినా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్.